కడప జిల్లాలో జరుగుతున్న మహానాడుకి వర్షం అడ్డంకిగా మారింది. మొదటి 2 రోజులు పార్టీ ప్రతినిధుల సభ, ముఖ్యమైన నాయకులతో సమావేశాలు జరుగుతాయి. చివరి రోజు 29వ తారీఖున 5 లక్షల నుంచి 7 లక్షల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఒకవేళ మరో 2 రోజులు భారీ వర్షాలు కురిస్తే 29వ తారీఖున జరిగే అతిపెద్ద బహిరంగ సభకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లయితే ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం నేను కడపలోని మహానాడు జరిగే ప్రాంగణం వద్ద ఉన్నాను. ఇక్కడి నుంచే అంటే 3 రోజుల పాటు పెద్ద ఎత్తున అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సంబంధించి కూడా మహానాడు కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకునే పసుపు పండుగ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహానాడు అంటే తెలుగు తమ్ములకే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఒక ఉత్సాహాన్ని తెచ్చే ఒక కార్యక్రమము. మహానాయకుడైన ఎన్టీ రామారావు ఏదైతే పుట్టినరోజు నాడు మహానాడుగా వాళ్ళు చేసుకునేది ఈ పండుగ చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమాన్ని ఈసారి మొట్టమొదటిసారిగా కడప నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎక్కడైతే చాలా చోట్ల ఈ మహానాడు కార్యక్రమాన్ని చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే ఈ కడప గడ్డపై ముఖ్యంగా ఎందుకంటే ఇది జగన్కి అడ్డా అని చెప్పేసి కూడా అందరూ చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ కడపకు సంబంధించి ఇక్కడ చేయాలని చెప్పేసి మహానాడు కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా యువనేత లోకేష్ కూడా పూర్తి స్థాయిలో కడపని ఎంచుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనము ఏదైతే ఈ సభా ప్రాంగణం అంటే చివరి రోజు అంటే 29వ తేదీ జరిగే బహిరంగ సభకు సంబంధించి ఎక్కడైతే సభాస్థలం ఉందో ఆ ప్రాంగణం వద్ద నేను ఉన్నాను. ఏదైతే ప్రస్తుతం ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అయితే వర్షం పడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక సందిగ్ధంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏవైతే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో వాన అడ్డుపడిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ వాన పడితే పూర్తి స్థాయిలో సభా ప్రాంగణం మొత్తం కూడా బురదమయమయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరోపక్క ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఇప్పటికే పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పటికే మంత్రులు, హోమ్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా మొత్తం ముందు 7 మంది మంత్రుల వరకు ఇప్పటికే ఈ సభా ప్రాంగణం అంతా పర్యవేక్షిస్తారు. అయితే పార్కింగ్ కూడా అతి సమీపంలోనే ఈ పార్కింగ్ కూడా ఇది ఎవరైతే ఈ మహానాడు కార్యక్రమానికి విఐపీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తమ్ములు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా కారులో వాహనాల్లో వస్తే వాళ్ళకి ఈ సభా ప్రాంగణానికి ఆనుకొనే పెద్ద కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి అంటే అతి తక్కువ వ్యవధిలోనే సమయంలోనే ఈ ప్రాంగణానికి వచ్చేటట్టు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే 27వ తేదీ కార్యకర్తలతో బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. అయితే దాని తర్వాత 28వ తేదీ మరోపక్క కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఈ ప్రాంగణంలో మాట్లాడతారు. అయితే చివరి రోజు 29వ తేదీ మాత్రం జరగబోయే ఈ ప్రాంగణంలో మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అయితే ఇదే విధంగా వర్షం అయితే ఖచ్చితంగా పడితే ఇబ్బందికి గురవుతుందనేసి చెప్పుకోవచ్చు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుంచి కూడా భారీ వర్షం అయితే పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా రేపు కావచ్చు, అదేవిధంగా ఎల్లుండి కావచ్చు, ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంగణంలోనే అతిరథ మహాశైలందరూ కూడా ఈ స్టేజ్ మీదే కూర్చుంటారు. అయితే ఇక్కడ వర్షం పడితే పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నగా మారింది. అయితే మరి ఆ వరుణుడు కరుణిస్తాడా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, మహానాడు సభా ప్రాంగణం.